వృద్ధులకు సాయం చేసే సేవా సమితిలో నేను ఒకడిగా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. అలాగే ఈరోజు మన వినాయక ఓల్డ్ ఏజ్ హోమ్‌కి డొనేషన్ ఇవ్వడానికి ఒక కుటుంబం అయితే ముందుకొచ్చింది. చాలా సంతోషం. వాళ్ళ కోసం ఈరోజు పులిహోర, అలాగే వారి కోసం పెరుగన్నం, 4, 5 రకాల శ్రావణ శుక్రవారం అని వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజైతే మనకి వాళ్ళు డొనేషన్ చేయడం అయితే జరిగింది. చాలా సంతోషం. ఈరోజు పండగ పూట రోజైనా కానీ మీరు సాయం చేయడానికి ముందుకొచ్చారంటే నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. వృద్ధుల ఆశ్రమంలో ఇంకా ఈ హోమ్ ట్రస్ట్ అనే కాదు, హైదరాబాద్లో చాలా హోమ్ ట్రస్ట్లు ఉన్నాయి. అలాగే అందరికీ సరైన సౌకర్యాలు అందాలని, అలాగే వాళ్ళకి సరైన భోజన సౌకర్యాలు దొరకాలని, అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళని వచ్చిపోతూ చూస్తూ వాళ్ళని పలకరించి వాళ్ళు కొంచెం ఆయుష్ పెంచాలని ఇంకా కోరుకుంటున్నాను. వాళ్ళు ఆరోగ్యాలతో చివరి క్షణం, చివరి టైం కాబట్టి వాళ్ళకి సరైన సౌకర్యాలు అందజేస్తూనే, అలాగే హోమ్ ట్రస్ట్లోకి వృద్ధుల్ని చూడడానికి చాలామంది డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది బట్టలు ఇచ్చారు, కొంతమంది ఫ్రూట్స్ ఇచ్చారు. అలాగే ఈరోజు ఈ కుటుంబం మనకి అన్నం, పెరుగన్నం, పప్పు, అలాగే పులిహోర, స్వీట్లు, అలాగే చాలా రకాలుగా ఈరోజు పండగని ఇచ్చారు. అలాగే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కుటుంబాన్ని ఆ దేవుడు మంచిగా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి మంచి గొప్ప గొప్ప కార్యక్రమాలు మన హోమ్ ట్రస్ట్లోనే కాదు, వృద్ధులు వయసు మళ్ళిన వృద్ధులకి ఇలాంటి సహాయాలు మరెన్నో అందాలని కోరుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ నుంచి మంచి ఫండ్స్ అందుతూ వాళ్ళకి సహకారంగా వాళ్ళకి పెన్షన్ ఇంకొక 1000 రూపాయలు పెంచాలని నేను గవర్నమెంట్ తరపు నుంచి మనవి చేసుకుంటున్నాను. అలాగే వాళ్ళు వయసు వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగా పని చేసుకోలేరు కాబట్టి కుటుంబ సభ్యులు కొంచెం ఓపిక చేసుకొని వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ చివరి టైం కాబట్టి బతికిన 4 రోజులన్నా వాళ్ళని మంచిగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్న పిల్లలు, నిన్న కాలేజీ పిల్లలు వచ్చారు. చిన్న పిల్లలు సాయం చేయడానికి వస్తున్నారు, ఫ్యామిలీస్ సాయం చేయడానికి వస్తున్నారు. అలాగే ఇంకా మరికొందరు ఇంకా సాయం పొందాలి, ఇంకా మరిన్ని సాయాలు మీకు అందాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా వయసు తక్కువే కావచ్చు, నాకు వయసు మళ్ళిన తర్వాత నా జీవితం అనేది ఎలా మారిపోతుందో తెలియదు. కానీ వృద్ధులని, చిన్నపిల్లల్ని సరిగ్గా చూసుకోవాలని నేను పదే నేను కోరుకుంటున్నాను. అలాగే చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని కాపాడుకోవడం అనేది మన సమాజంలో ఖచ్చితంగా ఒక బాధ్యత. యవ్వనస్తులు అంటే మనం ఏదో ఒక పని చేసుకొని బ్రతకగలం. మనకంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఏదో ఒక వ్యాపారమో, ఏదో ఒక పనో, లేకపోతే ఏదో ఒక ఉద్యోగమో చేసుకొని మనం బ్రతకగలం. కానీ వాళ్ళు వయసు మళ్ళిన ముసలి వాళ్ళు కాబట్టి వాళ్ళకి సహకారంగా అందించుకోవడం అనేది యవ్వనస్తులుగా మన బాధ్యత. ఎందుకంటే రేపటి రోజులలో మనం కూడా మూలపడిపోతాం కాబట్టి మనకు ఇతరులు కూడా మనకి సాయం చేయాలి. మనం ఒకరి నుంచినే మనం ఒకరికి సాయం చేస్తే రేపు దేవుడు కూడా మనకి ఏదో ఒక విధంగా మనకు కూడా ఏదో ఒక సహకారం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. మన భార్య పిల్లలు ఉన్నా కానీ రేపు రోజుల్లో మన జీవితం అనేది ఎలా మారిపోతుందో అనేది ఎవరికీ తెలియదు. అందుకనే మనం బ్రతికినంత కాలం మన కుటుంబ సభ్యులతోటి ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా వాళ్ళతోటి సంతోషంగా సరదాగా ఉంటూ వాళ్ళతోటి మనం ప్రేమగా ఉంటేనే మనకి తిరిగి అదే ప్రేమ మనకి రేపటి రోజుల్లో దక్కుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే మనకి ఎన్ని ఆస్తిపాస్తులు మనం ఎన్ని సంపాదించుకున్నా కానీ దానం చేసే గుణం లేనప్పుడు అంతా ఇదైపోతుంది అనమాట. ఎందుకంటే మనం పుట్టేటప్పుడు మనం ఏం తీసుకురాము, పోయేటప్పుడు కూడా మనం ఏం తీసుకుపోము. మనం ఎన్ని డబ్బులు సంపాదించినా కానీ మనతో పాటు ఏది రాదు. కాబట్టి ఈ విషయాన్ని నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఈ సమాజంలోన ఇతరులకి మనం సహాయం చేస్తేనే మనకి ఖచ్చితంగా మనం సహాయం తీసుకోగలం. మనకి మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. రేపు రోజులలో వాళ్ళకు కూడా సాయం చేయాలి, లేకపోతే ఎవరికైనా ఏదైనా సహాయం కల్పించాలి అని వాళ్ళకి అనిపిస్తుంది.
వాళ్ళకి మనం మంచి సహాయాన్ని ఇంకా మంచి పొందాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే నేను చేసిన ప్రతి వీడియోలోన వృద్ధులకి సేవ చేయడం, చిన్నపిల్లల వీడియోలు నేను ఎక్కువగా వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళంటే నాకు ప్రేమ, మమకారం. ఎందుకంటే వృద్ధులు, వాళ్ళు వయసు మళ్ళిన వృద్ధులు కాబట్టి, వాళ్ళు చివరి టైం కాబట్టి వాళ్ళకి మంచి సరైన భోజనం అందాలి, సరైన వసతులు కలవాలి, అలాగే చివరి క్షణంలోనైనా వాళ్ళు సంతోషంగా పోవాలి అన్నదే నా ఉద్దేశం. అలాగే చిన్నపిల్లలు, నడక నేర్వని పిల్లలు, మాటల్లాని పిల్లలు చిన్నగా అప్పుడప్పుడే ముద్దుగా నేర్చుకుంటారు, వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వాళ్ళను కూడా మనం కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని అన్నమాట. అలాగే మనం మన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం, ఎన్నో ఒడిదుడుకుల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ జీవితంలో ఇలాంటి సహాయాలు చేసినప్పుడే దేవుడు మనల్ని గుర్తిస్తాడు. మనకి ఏదో ఒక విధంగా మనకు కూడా సాయం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి సహాయం అనేది చాలా గొప్పది. ఎప్పుడైనా కానీ ఒక్కరితోటి మన జీవితం మనతోటే ఎప్పటికీ ముగించకూడదు. మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి. అలానే వ్యక్తి నాకు రేపు రోజులలో అలా చేశాడు, ఇలా చేశాడు, తను గొప్ప కొన్ని కార్యక్రమాలు చేశాడు, తను మనలో ఒకడిగా ఉంటాడు అతను అన్నట్టు కొంతమందిని మనం గుర్తించుకుంటాం. ఎంతోమంది మహానుభావుల్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం చేసిన సహాయం అవుతుంది, మనం చేసిన గొప్ప కార్యక్రమాలు అవుతుంది, ఎందుకు గుర్తించుకోలేము? నేను చేసే వీడియోలు ప్రతి వీడియోని నేను ఏదో కొట్టిన ఖచ్చితంగానైతే మీ అందరికీ సమాజంలో ఉన్న ఇలాంటి సహాయాలు ఇంకా సమాజంలో మార్పు రావాలి అని, మంచిగా ఇంకా సమాజంలోన ఇంకా ముందుకు సాగాలని, ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా సాగాలని, మరిన్ని గొప్ప కార్యక్రమాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇన్నాళ్ళు ఇంతకాలం నేను బ్రతుకున్నానంటే ఖచ్చితంగా దేవుడు నాకు సమాజానికి ఏదో ఒక సేవ చేయించడానికి, లేకపోతే సమాజంలో నేను ఏదన్నా సహాయం చేయడానికి, లేకపోతే సహాయం పొందడానికి ఏదో ఒక విధంగా నేను ఎవరికి సమాజంలో నలుగురికి ఉపయోగపడే విధంగా ఆ దేవుడు నన్ను చల్లగా చూస్తున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీరంతా ఖచ్చితంగా సానుభూతితోటి సమాజ సేవ చేయడానికి ఇంకొందరు ముందుకు వస్తారని నేను నమ్ముతున్నాను.